హాయ్ ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నుంచి అన్నవరం వెళ్తున్నాను. ట్రైన్ ఇంకా రాలేదు. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఆ పక్కన ఉంది చూడండి, అది విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. సో నేను ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చూడండి, డీజిల్ ఇంజిన్. ఇప్పుడైతే ఇవి లేవు, తీసేసారు మొత్తం, అన్నీ పవర్ ఇంజిన్ వచ్చేసినాయి. అక్కడక్కడ యూజ్ చేస్తారనుకుంటా. సో మన ట్రైన్ వచ్చేసింది. మన ట్రైన్ ఒక 15 మినిట్స్ లేట్గా వచ్చింది. గోదావరి ఎక్స్ప్రెస్ చూసారా, ఇంకో గోదావరి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇంకా ట్రైన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం అండి నేను ఏసీలో బుక్ చేసుకోవడం. ఎప్పుడు నేను స్లీపరే చేసుకుంటాను, కాకపోతే నాకు స్లీపర్లో దొరకలేదు. సో అందుకే ఇంకా నేను ఏసీలో బుక్ చేసుకున్నాను. సైడ్ అప్పర్ బెర్త్ వచ్చింది మనకి. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏదోలా ఉంది. నాకు స్లీపరే చాలా బాగా అనిపించిందండి ఏసీ కంటే. సో ఇంక మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ సికింద్రాబాద్, మళ్ళీ కలుద్దాం. సో అక్కడ టర్నింగ్లో ఒక మెమో ట్రైన్ కనిపిస్తుంది. ఈ ట్రైన్ ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. చూసారా అక్కడ కనిపించిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అలా మౌలాలి స్టేషన్ దాటేస్తుందండి. స్కిప్ చేస్తుంది, స్టేషన్లో స్టాప్ ఉండదు. కాకపోతే సికింద్రాబాద్ వచ్చేటప్పుడు కాకపోతే మనకి స్టాప్ ఉంటుంది ఒక్కోసారి. చూడండి అపార్ట్మెంట్స్, ఇవి జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టించినాయి, గవర్నమెంట్ అపార్ట్మెంట్స్. చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా అలా కాజీపేట వచ్చేసాం ఫ్రెండ్స్. కాజీపేట స్టేషన్కి వచ్చేసాము. నెక్స్ట్ స్టేషన్ వరంగల్ వస్తుంది. ఇప్పుడు వచ్చి ఆగింది. నేను ఎంట్రన్స్లో తీయలేదు, అప్పటికి నేను ఇంక బయలుదేరిపోయింది. కాజీపేట నుంచి నెక్స్ట్ వరంగల్ వస్తుంది. బాయ్ బాయ్ కాజీపేట, కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్. సో ఇంక నేను డిన్నర్ ఇంటిని తెచ్చుకున్నానండి, పులిహోర. మా అమ్మగారు పులిహోర చేసి ఇచ్చారు ట్రైన్లో ఫుడ్ బాగోదని చెప్పేసి. పులిహోర అయితే సూపర్గా ఉన్నింది. సో ఇంకా నేను పడుకుని పోయానండి. నెక్స్ట్ మెలకు వచ్చేసరికి రాజమండ్రి వచ్చేసింది. బ్రిడ్జ్ కూడా దాటేసింది. డైరెక్ట్ స్టేషన్కి వచ్చినప్పటికి నాకు మెలకు వచ్చింది. అప్పుడు దాకా చాలా మత్తుగా పడుకుని ఉన్నాను, అసలు మెలకు రాలేదు. విజయవాడలో కూడా మెలకు రాలేదు, కనీసం పడుకొని పోయా. సో ఇంకా రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చేసాం. సో రాజమండ్రి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో పక్కన గూడ్స్ ట్రైన్ వస్తుంది, డబుల్ ఇంజిన్ ఉంది దానికి. ఎంతైనా ట్రైన్ జర్నీ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. బస్ జర్నీ కంటే నాకు ట్రైన్ జర్నీ ఇష్టం. మీకు ఏ జర్నీ ఇష్టం కామెంట్ చేయండి. చూసారా, అన్నవరం వచ్చేసాము. ట్రైన్లో నుంచి తీసిన వీడియో ఇది. కొండపైన కనిపిస్తుంది కదా టెంపుల్, చూసారా. చాలా ఎగ్జైట్గా ఉంది వెళ్ళడానికి టెంపుల్కి. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని. ఫస్ట్ టైం వెళ్తున్నాను అన్నవరం, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో మనం అన్నవరం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అన్నవరంలో ఇప్పుడే దిగాను. సో నెక్స్ట్ ఇంక మనం ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుందండి. అన్నవరం స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ వెళ్ళిపోతుంది. ఇంకా బాయ్ బాయ్. జర్నీ చాలా సాఫీగా సాగిందండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇంకా చూసారా, బస్సు వెయిట్ చేస్తుంది అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను అన్నవరంలో దిగాను. ఇప్పుడు రీచ్ లేట్గా వచ్చిన ట్రైన్, 1 అవర్ పైన లేట్ అయింది ట్రైన్. 3కి రావాల్సింది 4 దాటేసింది. ఇప్పుడు వచ్చింది. ఇంకెళ్ళాం టెంపుల్కి. బస్సు ఉంది అక్కడ. టెంపుల్కి వెళ్తాం అనుకుంటా, మేబీ చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. సో అలా బస్ దగ్గరికి వచ్చానండి, టెంపుల్కి వెళ్తుంది. ఫస్ట్ దాన్ని చూసి నేను ఫ్రీ బస్ ఏమనుకున్నాను, కానీ 20 రూపాయలు తీసుకోవడం అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. బస్సులో ఎక్కి ఇంకా మనం కొండ దగ్గరికి వెళ్ళడమే. లేట్, జనం ఫుల్ అయ్యేదాకా తీయలేదండి బస్సు. జనం ఫుల్ అయ్యాక తీశారు. ఇంకా మనం బయలుదేరుతాం. బస్సు జర్నీ స్టార్ట్ అయింది. టెంపుల్ వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు, కనిపిస్తుంది కదా టెంపుల్. ఇంకా కొండెక్కాలి. ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే చేసాము. ఇప్పుడు ఇంకా అలా ఘాట్ రోడ్లో బస్ ప్రయాణం సాగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా ఏదోలాగా ఉందండి నాకు ఆ ఫీలింగ్, చెప్పలేకపోతున్నాను. రాలేదు నేను అన్నవరం, ఫస్ట్ టైం వచ్చాను. సో ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ దగ్గర దిగిపోయాము, ఇప్పుడే రీచ్ అయ్యాను. సో ఇంకా దర్శనం చేసుకోవాలి ఫ్రెష్ అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా దర్శనానికి వెళ్ళడమే. ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్తాను ఇప్పుడు. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇంకా స్వామివారి కోసం అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ తీసుకున్నానండి. ఇక్కడ టెంపుల్లో వీడియో తీయనివ్వలేదు, ఆపేయమ్మ అన్నారు. ఆపేసి తీద్దాం అనుకున్నాను.
దర్శనం కంప్లీట్ అయిందండి. స్వామివారిది సత్యనారాయణ స్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ తలుపులమ్మ లావా టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్తాం. చుట్టుపక్కల ఉన్న కొంచెం కవర్ చేసేసి నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. చూడండి సన్ రైజ్ సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది లొకేషన్. లొకేషన్ అయితే సూపర్ అండి. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. గుడి పరిసర ప్రాంతాల్లో వాతావరణం చాలా బాగుందండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా 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 బాగుంది. నాకైతే నచ్చింది. ఆ కొండలు అండ్ సూర్యోదయం, ఈ పెద్ద పెద్ద చెట్లు అండ్ ఎవరికి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. చాలా సందడిగా ఉన్నారు జనాలు కూడా. చాలా బాగుంది. ఇక్కడ గోశాల ఉందండి. గోశాలకి అయితే వచ్చాను. నేను ఇంతకుముందు వెళ్ళానండి, బట్ అప్పుడు వీడియో తీయలేదు. సో వాటికి ఫుడ్ అది పెట్టాను, బట్ వీడియో తీయకూడదేమని చెప్పేసి నేను తీయలేదు. తర్వాత అడిగిన వీడియో తీయచ్చు అంటే తీసుకోవచ్చు, ఏం పర్లేదంటే మళ్ళీ రెండోసారి వెళ్ళి అప్పుడు నేను రెండో రౌండ్లో వీడియో తీశానండి. గోశాల చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీటన్ని చూసి. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను కదా అన్నవరం, చాలా ఆనందంగా ఉంది నాకైతే. సూపర్గా ఉంది. చాలా ఎంజాయ్ చేశానండి. ఒక్కడనే వచ్చిన అయినా కూడా పర్లేదు, ఓకే బాగానే ఉంది నాకు అనిపించింది ఈ జర్నీ అయితే అన్నవరానికి. గుడి చూడండి సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. రెండు కళ్ళు చాలా సూపర్గా ఉంది. ఆ ప్రసాదం కోసం వెళ్తూ అక్కడ మధ్యలో చేతి కట్టుకునే తాడులు తీసుకున్నానండి. ఒక 10 అలా తీసుకున్నాను, సరిపోతాయి నాకు. ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ప్రసాదం తీసుకున్నాం. ఇక్కడ ముందు టోకెన్ తీసుకోవాలండి, తర్వాత అక్కడ నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ ప్రసాదం తీసుకుని ప్రసాదం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను తినడం, ఎప్పుడు తినలేదు, ఇప్పుడు కూడా తినలేదు, నార్మల్గా కూడా తినలేదు ఎప్పుడు. అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది అన్నారు. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుంది. దీనికోసం చాలా వెయిట్ చేశాను నేను ప్రసాదం కోసం. ఇక్కడ పులిహోర దద్దోజనం అది పెరుగన్నం పెడుతున్నారండి మార్నింగ్ 8 o'clockకి. నేను దీనికోసం వెయిట్ చేశాను. ఎవరో చెప్పారు నాకు మార్నింగ్ 8 o'clock పెడతారు అంటే. సో నేను దీనికోసం వెయిట్ చేసి ఇప్పుడు దాకా ఇక్కడ తినడానికి అయితే వచ్చాను నేను. ఫ్రెండ్స్ ప్లేస్ ఎంత బాగుందో, చాలా హాయిగా ఉంటుంది ఇక్కడ. చెట్టు నీడ కూర్చోవచ్చు కూడా. ఇది దేవస్థానం పక్కనే ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం, తలుపులమ్మ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో నెక్స్ట్ జరగబోయేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లాస్ట్ వీడియో అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం బ్లర్ వచ్చింది. అది కెమెరా ఫాల్ట్ కాదు, నా తప్పే. అది కొంచెం ఆయిల్ అనేది అంటికిపోయింది కెమెరాకి, అది నేను చూసుకోలేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను తలుపులమ్మలోకి వెళ్ళేది కూడా పెడతాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసాక గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.